వాళ్ళ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అండి. వీటిని ఇట్లా చీలికలాగా చేసుకొని పెట్టుకున్నాం. ఇట్లా 4 ముక్కల కింద చీలికలాగా చేసేసుకొని పెట్టుకున్నామండి. నీళ్ళలో వేసుకోవాలండి. రెండు టమాటాలు, కారం, పసుపు, చిన్న కొబ్బరి ముక్క, గసగసాలు కొంచెం, వేయించుకున్న పల్లీలు, పుట్నాలు, వేయించుకోవాలండి. కొంచెం నూనెలో కొంచెం పచ్చివాసన పోయేదాన్ని వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి 2, మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. జీలకర్ర వేసుకోండి కొంచెం. జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకోండి. ఇది గ్రైండ్ చేసుకోండి. ఈ ముక్కలు వేసేస్తున్నానండి. ఈ మంచి చుట్టూ మగ్గని ఎక్కువ ఆయిల్ ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. కరివేపాకు వేసేస్తాం. కాయి మొదలు వేసుకోండి. మంచి తిప్పేసాను. ఇంకా మూత పెట్టండి. మాకు ఇలా మూత తీసి ఒకసారి ఇలా తిప్పుకోండి. ఇందులో గ్రేవీ కూడా వేసేసాను. గ్రేవీ వేసేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. గ్రేవీ అంతా వేసేసామండి. ఒకసారి తిప్పుకోండి. మంచిగా మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ మంచి ప్లేట్ పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి. ఒకసారి మూత తీసుకోండి. అట్లా మంచిగా వేగిన తర్వాత వాటర్ పోసేసుకోండి. ఇందులో ఇంకొన్ని వాటర్ తీసుకొని పోతామండి. ఇట్లా మంచిగా వాటర్ పోసుకొని మంచిగా ఇట్లా ఉప్పు కారం ఒకసారి చూసుకోండి. మూత పెట్టేసేయండి. మంచిగా ఇట్లా ఉడుకుతున్నప్పుడు గరం మసాలా వేసేసుకోండి. షాప్లో తినండి ప్యాకెట్, గరం మసాలా ప్యాకెట్ ఒకటి వేసేసుకోండి. ఒకసారి మంచిగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఒకసారి మూత తీసుకోండి. మంచిగా ఇట్లా ఉడుకుతుంది. దీని మీద కొంచెం కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా ముక్కలు కలుపుకుండా ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కూర చూసుకోండి. కూర అయిపోయింది. పైన ఆయిల్ వేలింది కదండి. ఇట్లా ఆయిల్ వేలిందాక పోలించుకోవాలండి. వంకాయ ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఇదిగోండి మంచిగా ఇట్లా ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది.
కొంచెం దీని మీద కొత్తిమీర వేసుకున్నాం. గుత్తి వంకాయ కూర రెడీ.